ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నటువంటి యుద్ధాలు సామాన్య ప్రజల జీవితాలను దెబ్బతీస్తూ ఆర్థిక, సామాజిక సంక్షోభాలకు దారితీస్తున్నాయని ప్రజా సంఘాల నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. గోదావరికని స్నేహ సాహితీ గ్రంథాలయంలో యుద్ధాలు, వాటి ప్రభావంపై మంగళవారం చర్చాగోష్ఠి నిర్వహించారు. కవి, రచయిత ఏలేశ్వరం వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలు ప్రజా సంఘాల నాయకులు మాట్లాడుతూ ఇరాన్, అమెరికా, ఇజ్రాయెల్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులు ప్రపంచ శాంతికి ప్రమాదకరమని పేర్కొన్నారు. యుద్ధాలు అధికార దాహంతో జరుగుతున్నప్పటికీ దాని భారం పేదలు, కార్మికులు, సామాన్య ప్రజలపై పడుతుందని విమర్శించారు. ప్రపంచవ్యాప్తంగా యుద్ధాల ప్రభావంతో ఆర్థిక అస్థిరత పెరిగి చమురు ధరలు ఎగిసి పడుతున్నాయని, దీనివల్ల ప్రజల జీవన వ్యయం పెరుగుతుందని తెలిపారు. చిన్న మధ్యతరగతి తరహా పరిశ్రమలు మూతపడే పరిస్థితి ఏర్పడుతూ నిరుద్యోగం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. శరణార్థుల సమస్యలు తీవ్రమవుతున్నటువంటి మానవత్వానికి సవాళ్లు విసురుతున్నాయని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో యువత, మేధావులు మౌనంగా ఉండకుండా యుద్ధ వ్యతిరేక స్వరాన్ని బలంగా వినిపించాలని పిలుపునిచ్చారు. ఈరోజు యుద్ధానికి నిరసనగా మేము సభ జరిపాము. విషయం ఏంటంటే అందరికీ తెలిసిందే, అమెరికా వాళ్ళు, ఇజ్రాయెల్ వాళ్ళు ఇరాన్ మీద దాడి చేస్తున్నారు. గత 25 రోజులుగా ఇరాన్లోను, గల్ఫ్ కంట్రీస్లోనూ పూర్తి విధ్వంసం జరుగుతుంది. మనం రోజు వార్తల్లో చూస్తున్నాం. దట్టమైన పొగలు, పూర్తి విధ్వంసం, పిల్లల చావులు, వృద్ధుల చావులు, హాస్పిటళ్ళ మీద, స్కూళ్ళ మీద బాంబులు వేయడం మాత్రమే కాదు, పెట్రోల్ యొక్క నిక్షేపాల మీద, ఆయుధాగారాల మీద, రకరకాల బంగ్లాల మీద కూడా వీళ్ళు పెద్ద పెద్ద క్షిపణులతోటి బాంబుల వర్షం కురిపిస్తున్నారు. దీనివల్ల మొత్తం ఒక విధ్వంస వాతావరణం ఏర్పడుతున్నది. అయితే ఈ విధ్వంసం చేయడానికి ముందు, ఈ యుద్ధం చేయడానికి ముందు శాంతి చర్చలని చెప్పి కొంత కూర్చొని మాట్లాడే ప్రయత్నం చేశారు. కానీ ఒకవైపు చర్చలు జరుగుతుండగానే ఆ చర్చల్ని మధ్యలోనే వదిలేసినటువంటి అమెరికా వీళ్ళ మీద దాడులకు పూనుకున్నది. వాళ్ళు యుద్ధం కోసం వాళ్ళు చెప్పినటువంటి మాటలు కూడా పూర్తిగా అబద్ధం. ఎందుకంటే ఇరాన్లో అణుబాంబులు తయారు చేస్తున్నారు. ఈ అణుబాంబుల వల్ల ప్రపంచానికి ముప్పు వాటిల్లబోతున్నది. వాళ్ళ దగ్గర ఎట్టి పరిస్థితుల్లో అణుబాంబులు ఉండకూడదు. అణుబాంబులు మొత్తం లేకుండా చేయడం కోసమే మేము యుద్ధం చేస్తామని చెప్పి ప్రపంచ దేశాలను ప్రజలు నమ్మించే ప్రయత్నం చేశారు. కానీ ఇదివరకు అక్కడ ఏ విధమైనటువంటి అణుబాంబులు ఉన్నట్టుగా దాఖలా ఇదివరకు ప్రపంచ ఐక్యరాజ్య సమితి కానీ, లేకపోతే భద్రతా మండలి కానీ, ప్రపంచ దేశాలు ఎవ్వరు కూడా ఉన్నట్టుగా వాళ్ళు చెప్పలేదు. ఏ నివేదికలు కూడా వాళ్ళ దగ్గర అణుబాంబులు ఉన్నట్టుగా చెప్పలేదు. మా దగ్గర అణుబాంబులు లేవు, ఎట్లాంటివి లేవు, అట్లాంటి ప్రయత్నాలు మేము అణుబాంబులు తయారు చేయమని చెప్పి ఇరాన్ కూడా చాలా స్పష్టంగా చాలా సంవత్సరాలుగా చెప్తూనే వస్తున్నది. అయినప్పటికీ కూడా ఇరాన్ మీద ఎట్టి పరిస్థితుల్లో ఇరాన్ విధ్వంసం చేయాలి, ఇరాన్ ఒక ప్రపంచ శక్తి, ఆర్థిక శక్తి ఎదగకూడదు అనేటువంటి దురుద్దేశము. అంటే ఏ దేశమైనా కూడా ప్రపంచంలో ఉన్నటువంటి 200 పైగా దేశాలు, అన్ని దేశాలు కూడా అమెరికాకు బానిసలుగా ఉంటే తప్ప బతకలేరు. మీరు మాకు లోబడే ఉండాలి. ఎవరైనా కూడా ఒక శక్తిగా ఎదిగితే మేము ఎట్టి పరిస్థితుల్లో మేము సహించమనే పద్ధతిని అమెరికా చెప్తూ వస్తున్నది. గతంలో మనకు చాలా సందర్భాల్లో ఇండియాకు కూడా వాళ్ళు హెచ్చరికలు చేస్తారు. ఇది ఏమైనా ఈ మానవ హననం అనేటువంటిది ఆగిపోవాలని చెప్పి మనం అందరం కూడా, ప్రజలందరూ కూడా, దేశంలోని ప్రజలందరూ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా దీన్ని ముక్త కంఠంతో ఖండించడం అవసరమని ఈ విధంగా చెప్పడం జరుగుతూ ఉంది. ఇరాన్ దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీసే విధంగా ప్రపంచ మానవాళి ఆకాంక్షకు భిన్నంగా యుద్ధం చేస్తున్నటువంటి అమెరికా, ఇజ్రాయెల్ దురాఘాతాన్ని ఖండించాలని ఇవాళ గోదావరికని ప్రజా చైతన్య వేదిక ద్వారా వినూత్నంగా ఒక నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. అందులో భాగంగా ఇవాళ మొత్తంగా ఈ ప్రాంతంలోని విజ్ఞులు, మేధావులు, ప్రజా సంఘాలు, కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కూడా హాజరైనాయి. ఇజ్రాయెల్, అమెరికా ఇవాళ ఇరాన్పై చేస్తున్నటువంటి యుద్ధాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది. అమెరికా యుద్ధాకాంక్షకు వ్యతిరేకంగా, అమెరికా వ్యక్తిగత పోకడలకు వ్యతిరేకంగా, ప్రజల ఆకాంక్ష భిన్నంగా నడుస్తున్న దానికి వ్యతిరేకంగా ఇవాళ ఈ సమావేశం తీవ్రమైనటువంటి నిరసన వ్యక్తం చేసింది. తక్షణమే యుద్ధాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. ఇవాళ యుద్ధం వల్ల ప్రపంచానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది. చిన్నపిల్లల్ని అని చూడకుండా ఆసుపత్రుల మీద, పాఠశాలల మీద దాడులు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. ఇవాళ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత మొత్తంగా ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకొని ఆర్థికంగా ప్రపంచాన్ని దోపిడీ చేయాలన్నటువంటి దుర్మార్గమైన పన్నాగం మీద ముందుకు వెళ్తా ఉన్నారు. దానికి వ్యతిరేకంగా ప్రజలను సమాయత్తం కావాలని, ప్రజలు ట్రంప్కు వ్యతిరేకంగా నిలబడి కొట్లాడాలని సందర్భంగా పిలుపునివ్వడం జరుగుతూ ఉన్నది. శాంతి ద్వారా మాత్రమే సమాజం అభివృద్ధి చెందుతుంది. శాంతి ద్వారా మాత్రమే ప్రజలు జీవించగలుగుతారు. శాంతి ద్వారా మాత్రమే
సమాజం సుసంపన్నమైంది అనేది చారిత్రకంగా నిరూపించబడినటువంటిది. ఇవాళ యుద్ధం ద్వారా నష్టం తప్ప, యుద్ధం ద్వారా మరణాలు తప్ప, యుద్ధం ద్వారా అశాంతి తప్ప మరి ఏది సాధించలేదనేది సుస్పష్టం. అందుకని ఇప్పటికైనా ఇవాళ యుద్ధం చేస్తున్నటువంటి ఏ దేశ నాయకుడైనా కానీ యుద్ధాన్ని విరమించి ప్రజల ఆకాంక్ష విధంగా ప్రజల సంక్షేమం కోసం పాటుపడాలని విజ్ఞప్తి చేస్తాం. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు కట్ట విశ్వనాథ్, మాదస్ రామ్మూర్తి, మాదన కుమారస్వామి, పొరెడ్డి వెంకన్న, ముడిమడుగుల మల్లన్న, ఎరుకల రాజన్న, దుర్గం నగేష్, జేబి రాజు, రాములు, సారయ్య, ఎరుకల రాజయ్య, దాస్య లక్ష్మయ్య, రాజు, ఎరుకల పోషన్న, పుట్ట రాజన్న, ఎం కుమార్, ఫసియోద్దీన్, చాణక్య, అబ్దుల్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు.